ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. 48 గంటల్లోగా హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షాన్ని కురిపిస్తామని, వాటిని పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. గడువు ముగిసేలోగా ఇరాన్ స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ట్రంప్. గత కొన్ని రోజులుగా హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉండటంతో ట్రంప్ నేరుగా రంగంలోకి దిగారు. తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ పాలకులకు అల్టిమేటం జారీ చేశారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే తాము కూడా ధీటుగా సమాధానం ఇస్తామని ఇరాన్ సైనిక వర్గాలు గతంలోనే హెచ్చరించాయి. దీంతో అగ్రరాజ్యం ఇచ్చిన 48 గంటల గడువు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధానికి దారితీస్తుందా అన్న భయం మొదలైంది.